ఏలియన్స్ అదేనండి, గ్రహాంతరవాసులు. ఈ టాపిక్ మనందరికీ చాలా ఇంట్రెస్టింగ్. ఏలియన్స్ మీద సినిమాలు వస్తే కళ్ళు అప్పగించి చూస్తూ ఉంటాం. మరి అలాంటి ఏలియన్స్ నిజంగానే మన భూమి మీదకి, అది కూడా మన దేశంలో అడుగుపెట్టారు అనే విషయం వింటే ఎవరికైనా దిమ్మ తిరిగిపోతుంది. ఇదేదో మేము ఫిక్షనల్ స్టోరీ ఊహించి చెప్పడం లేదు. నిజంగానే ఏలియన్స్ మన ఇండియాలో అడుగుపెట్టాయి. ఏలియన్స్ శాస్త్రవేత్తలకు కూడా కొరకని కొయ్యల్లా ఉన్నాయి. అంటే ఏలియన్స్ గురించి తెలుసుకోవడం, వాటి సీక్రెట్స్ బట్టబయలు చేయడం సైంటిస్టులకు కూడా సాధ్యం కావట్లేదు. అందరికీ ఏలియన్స్ ఒక మిస్టరీగానే మిగిలిపోయాయి. కానీ సోషల్ మీడియాలో ఈ మధ్య ఒక వీడియో చాలా వైరల్ అవుతూ ఉంది. మన రాజస్థాన్లో మరికొన్ని ప్రాంతాలలో ఏలియన్స్ కనిపిస్తున్నట్టుగా ఈ మధ్య కొన్ని వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఇది మన మానవాళికి ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. అసలు ఏలియన్స్ ఉన్నాయా లేవా అని మనం ఒకవైపు డౌట్లో ఉంటే, మరోవైపు ఏలియన్స్కి చెందిన యూఎఫ్ఓలు రాజస్థాన్లో ఎలా కనిపిస్తాయి? వీడియోలో కనిపిస్తున్న ఈ విచిత్రమైన ఆకారం ఏలియనా లేక ఇంకేదైనా? ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు భూమి మీదకు ఏలియన్స్ వచ్చాయి అని వార్తలు వినిపించాయి. ఎంతోమంది తమకు యూఎఫ్ఓలు కనిపించాయి అని కూడా చెప్పారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం చెప్పుకోవాలి. మన శాస్త్రవేత్తలకు అప్పుడప్పుడు 21 నిమిషాల పాటు కొన్ని సిగ్నల్స్ లభిస్తూ ఉన్నాయి. అది మన ప్రపంచానికి చెందిన సిగ్నల్స్ కావు. వేరే ప్రపంచంలో నుండి 21 నిమిషాల పాటు సిగ్నల్స్ వినిపిస్తూ ఒక్కసారిగా మాయమైపోతూ ఉంటాయి. వీటన్నిటి వెనుక ఉన్న స్టోరీ ఏంటి? ఇవి కేవలం భ్రమలు మాత్రమేనా, లేదా నిజంగానే మరో ప్రపంచం ఉందా? ఆ ప్రపంచానికి చెందిన జనాలు మనతో కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నారా? ఇలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా మీరు చూసిన, మీకు నచ్చిన ఏలియన్ మూవీ ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన భూమి మీద ఏలియన్స్ వచ్చారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. కొంతమంది అసలు ఈ ప్రపంచంలో ఏలియన్స్ అనేవి లేవు అని అనుకుంటే, మరికొంతమంది మాత్రం మనకు తెలియని మరో ప్రపంచం ఉంది అని, ఆ ప్రపంచానికి చెందిన వాళ్ళు మనతో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు అని నమ్ముతూ ఉంటారు. ఇప్పటికే ఏలియన్స్ చుట్టూ ఎన్నో డౌట్స్ ఉన్నాయి. ఈ బ్రహ్మాండంలో కేవలం మన భూమి మాత్రమే కాదు, భూమి లాంటి ఎన్నో గ్రహాలు, సూర్యుడు లాంటి నక్షత్రాలు కోట్ల సంఖ్యలో ఉన్నాయి. ఇన్ని గ్రహాలు, నక్షత్రాలు ఈ బ్రహ్మాండంలో ఉన్నప్పుడు మరి భూమి మీద ఉన్నట్టుగానే మనలాంటి మానవులు, జంతువులు ఉండే ఉంటాయి కదా అని అందరికీ అనిపించక మానదు. ఇప్పటి వరకు మనకి ఏలియన్స్కి సంబంధించిన ఎన్నో ఆధారాలు దొరికాయి. ఆ ఆధారాల బట్టి ఇస్రో శాస్త్రవేత్తల నుండి నాసా శాస్త్రవేత్తల వరకు అందరూ కూడా ఏలియన్స్ ఉన్నాయని నమ్ముతూ ఉన్నారు. మన భూమిలాగే ఉండే మార్స్ గ్రహం మీద కూడా ఏలియన్స్ ఉండే అవకాశం ఉంది అని శాస్త్రవేత్తలు భావిస్తూ ఉన్నారు. శాస్త్రవేత్తలు ఎప్పుడైతే మార్స్ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారో అప్పుడు వాళ్ళకి కొన్ని అద్భుతమైన విషయాలు తెలిసాయి. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మార్స్ గ్రహం మీద అత్యంత తెలివైన జీవులు నివసించేవి అని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఎందుకంటే ఆ గ్రహం మీద నదులు, సరస్సుల ఆనవాళ్లు ఉన్నాయి. అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా మార్స్ గ్రహం మీదకి ఒక రోవర్ని పంపించింది. ఇప్పటికీ కూడా మార్స్ గ్రహం మీద ఆ రోవర్ తిరుగుతూ ఆ గ్రహానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ సేకరిస్తూ ఉంది. ఇప్పుడు మాత్రం మార్స్ గ్రహం మీద ఏదైనా ఏలియన్ ఉన్నట్టుగా ఎలాంటి ఆధారం దొరకలేదు. కానీ నాసా సైంటిస్టులు మాత్రం ఒకప్పుడు ఖచ్చితంగా మార్స్ మీద ఏలియన్స్ ఉండేవి అని చెబుతూ ఉన్నారు. కానీ మన భూమి, చంద్రుడు, మార్స్ మాత్రమే ఏమైనా జీవులు బతకడానికి యోగ్యంగా ఉంటాయి. ఒకవేళ గ్రహాల మీద లైఫ్ లేదు అంటే ఇంకెక్కడ కూడా ఏలియన్స్ ఉండేందుకు అవకాశం లేదు. మనకి ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి, కానీ మనకు కనిపించినంత చిన్నగా ఆ నక్షత్రాలు ఉండవు. ఎలాగైతే మన సోలార్ సిస్టంలో సూర్యుడి చుట్టూ భూమి, మిగిలిన 8 గ్రహాలు తిరుగుతూ ఉన్నాయో, అదేవిధంగా ఆకాశంలో ఉన్న నక్షత్రాల చుట్టూ ఎన్నో లెక్కలేనన్ని గ్రహాలు, ఉపగ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మన సూర్యుడే అత్యంత చిన్న నక్షత్రం. మనకి ఆకాశంలో మినుకుమంటూ కనిపించే ఆ చిన్న చిన్న నక్షత్రాల చుట్టూ ఒక పెద్ద సోలార్ సిస్టమ్ ఉంటుంది. వీటిలో ఒక మిస్టీరియస్ సోలార్ సిస్టమ్ ఉంది. దీనిని మిస్టీరియస్ అని ఎందుకు అంటున్నామంటే, గత 35 సంవత్సరాలుగా విచిత్రమైన సీక్రెట్ సిగ్నల్స్ రిసీవ్ అవుతూ ఉన్నాయి. దాదాపు 21 నిమిషాల పాటు ఈ సిగ్నల్స్ మన భూమి మీదకు వస్తాయి. ఆ తర్వాత ఉన్నట్టుండి ఆ సిగ్నల్స్ మాయమైపోతూ ఉన్నాయి. ఈ సిగ్నల్స్ని గమనిస్తే ఒక విషయం మాత్రం బాగా అర్థమవుతుంది. ఈ సిగ్నల్స్ వేరే సోలార్ సిస్టంలో ఉన్న ఏలియన్స్ మనకి పంపిస్తున్నారు అని శాస్త్రవేత్తలు కూడా నమ్ముతూ ఉన్నారు.
అయితే ఇప్పటి వరకు సైంటిస్టులు ఈ సిగ్నల్స్ డీకోడింగ్ చేయలేకపోతున్నారు. కానీ వీటి మీద రీసెర్చ్ కొనసాగిస్తూనే ఉన్నారు. వేరే ప్రపంచంలో నుండి మన భూమికి లభిస్తున్న ఈ విచిత్రమైన సీక్రెట్ సిగ్నల్స్ ద్వారా సైంటిస్టులు ఏ విషయాలను కనుక్కున్నారు? దీని గురించి తెలుసుకోబోయే ముందు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ సాసర్స్ గురించి తెలుసుకుందాం. సోషల్ మీడియాలో ఈ మధ్య వైరల్ అయిన ఒక వీడియోని చూస్తే రాజస్థాన్లో ఒక అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ సాసర్ క్రాష్ అయినట్టుగా, దాని మీద సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నట్టుగా ఉంది. మరో వీడియో చూస్తున్నట్లయితే అడవుల్లో నుండి ఏలియన్స్ బయటకు వచ్చి జనాల మీద దాడులు చేస్తున్నట్టుగా, ట్రాక్టర్ మీదకు ఎక్కుతున్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. మరొక వీడియోలో ఏకంగా రాఫెల్తో ఏలియన్ని ఫాలో అవుతున్నట్టుగా మనం చూడొచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం మనం క్లియర్ చేసుకోవాలి. ఈ వీడియోలో కనిపిస్తూ ఉన్న ఫ్లయింగ్ సాసర్స్ క్రాష్ అవ్వడం ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన వీడియో. మరికొన్ని వీడియోలలో ఏలియన్ ట్రాక్టర్ మీదకు ఎక్కి బైక్స్ మీద దాడి చేయడం వంటివి కామెడీ కోసం షూట్ చేసిన వీడియో. అయితే ఇంటర్నెట్లో మాత్రం వేరే విధంగా ఇవి వైరల్ అవుతూ ఉన్నాయి. కానీ మరొక వీడియోలో ఒక ఫ్లయింగ్ సాసర్ని మన ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్కి చెందిన రాఫెల్ ఫాలో అవుతూ ఉన్న వీడియో మాత్రం ఫేక్ కాదు. దీని వెనుక ఒక నిజం దాగి ఉంది. ఈ వీడియో 2023లో మణిపూర్కి చెందిన ఇంఫాల్ ఎయిర్పోర్ట్లో తీసిన వీడియో. మణిపూర్లో ఒక విచిత్రమైన ఆబ్జెక్ట్ కనిపించింది. అది చూడడానికి అచ్చుగుద్దినట్టు ఏలియన్స్ ఉపయోగించే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ సాసర్ లాగే ఉంది. దాంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా టైం వేస్ట్ చేయకుండా దాని గురించి తెలుసుకోవడానికి తమ విమానాలతో ఫాలో అయ్యారు. అయితే ఈ 2 యుద్ధ విమానాలు ఫాలో అవుతూ ఉండగా అనుకోకుండా ఒక్కసారిగా అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ మాయమైపోయింది. ఆ తర్వాత ఎన్నో గంటల పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దానికోసం వెతికి చూసింది, కానీ ఎక్కడా కనిపించలేదు. అందుకనే రాజస్థాన్లో ఫ్లయింగ్ సాసర్ క్రాష్ అయింది అనే ఫేక్ న్యూస్ వైరల్ చేస్తూ ఉన్నారు. అలాగని ఏలియన్స్ అనేవి లేవు అని మనం కొట్టిపారేయడానికి లేదు. ఏలియన్స్ ఇప్పటి వరకు భూమి మీదకు వచ్చినట్టుగా ఎలాంటి ఆధారాలు కనిపించలేదు. కానీ ఏలియన్స్ ఉపయోగించే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ సాసర్స్ మనకు ఎన్నోసార్లు ఆకాశంలో కనిపించాయి. 1947లో ఇప్పుడు ఉన్నట్టు టెక్నాలజీ లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వీడియోలు తీయగలిగే అవకాశం లేదు. కానీ అలాంటి టైంలోనే మనకి ఈ వీడియో ఒకటి దొరికింది. అమెరికాకి చెందిన న్యూ మెక్సికోలో ఒక అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ క్రాష్ అయినట్టు కనిపించింది. ఈ ప్రాంతాన్ని ఏరియా 51 అని పిలుస్తారు. దీనిని ఏలియన్ హౌస్ అని కూడా పిలుస్తారు. అమెరికా గవర్నమెంట్ ఈ విషయాన్ని చాలా రహస్యంగా దాచిపెట్టింది. ఏరియా 51లోకి జనాలు వెళ్ళడం కాదు కదా, వెళ్ళాలి అని అనుకోవడం కూడా ఒక పెద్ద నేరమే. అక్కడకు ఎవరు వచ్చినా సరే వాళ్లను నిర్దాక్షిణంగా చంపేస్తారు. ఏలియన్స్ ఉన్నాయని చెప్పడానికి 35 సంవత్సరాలుగా మనకి లభిస్తున్న ఒక మిస్టీరియస్ సిగ్నల్స్ గురించి కూడా మనం చెప్పుకున్నాము. ఈ సిగ్నల్స్ ఎక్కడ నుండి వస్తున్నాయో మనకి ఇంతవరకు కూడా తెలియడం లేదు. కానీ 21 నిమిషాల పాటు ఈ సిగ్నల్స్ వినిపించి మాయమైపోతూ ఉంటాయి. మొదట్లో సైంటిస్టులు ఈ సిగ్నల్స్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ అదే పనిగా సిగ్నల్స్ రావడంతో ఈ సిగ్నల్స్ని సీరియస్గా తీసుకున్నారు. కెనడాకి చెందిన ఒక యూనివర్సిటీ ఈ సిగ్నల్స్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంది. మరో ప్రపంచంలో ఉన్న ఒక ఇంటెలిజెంట్ లైఫ్ మనకి ఈ సిగ్నల్స్ పంపిస్తూ ఉంది అని సైంటిస్టులు అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి ఏలియన్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే ఈ విశ్వంలో మనం కాకుండా మరొకరు ఉన్నారా? వాళ్ళు మనతో కాంటాక్ట్ అవ్వాలని ట్రై చేస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.